మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందును బట్టి మన తండ్రి అయిన దేవునికి మనం నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపబోతులమై ఉన్నాం. ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ గురించి ఆల్రెడీ మనం 3 వీడియోస్ చేయడం జరిగింది. వాస్తవానికి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఏదైతే ఒక వీడియో పెట్టడం జరిగిందో దానికి కౌంటర్గా మనం ఆల్రెడీ 3 వీడియోస్ చేయడం జరిగింది. ప్రియులారా, నేను ఈ వీడియోస్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే సత్యం అందరూ తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకొని దాన్ని పాటించే ఉండాలని నా యొక్క ప్రయత్నం తప్ప అతన్ని ఓడించాలనో లేకపోతే అతన్ని తప్పు పట్టాలనో అనే ఉద్దేశంతో నాది కాదు. ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రామాణికం గ్రంథం, బైబిల్ గ్రంథం కాబట్టి గ్రంథాన్ని మనం పూర్తిగా విశ్లేషించాలి, పరిశీలించి చదువుకోవాలి. నేటి సమాజంలో ప్రియులారా, నేను గమనించింది ఏంటంటే చాలా మంది కూడా ఎక్కువ మంది సేవకులు, ఉపదేశకులు బైబిల్ని ఉన్నదంటే చెప్పట్లేదండి. లేని మాటలు, బైబిల్లో లేని మాటలు లేకపోతే కలిపి చెప్పే మాటలు చాలా మంది చెప్తున్నారండి. ఎస్పెషల్లీ పరిశుద్ధాత్మ గురించి అవగాహన చాలా మందికి ఇప్పటికే లేదు. అది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. పరిశుద్ధాత్మ గురించి ఎన్నో అబద్ధ బోధలు నేడు ప్రాచుర్యం ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల చెప్పే సేవకులు ఏదైతే చెప్తారో అదే నిజమైన భ్రమలో చాలా విశ్వాసం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పరిశీలన చేయకపోవడం మూలన ఒక క్రైస్తవ విశ్వాసి ఖచ్చితంగా ఎవరు చెప్పిన మాట మనం వినకుండా, అంటే వినడం మాత్రం కాదు, అది పరిశీలించి చదువుకోవాలండి. అది అలాగూ బైబిల్లో ఉన్నదో లేదో మనం పరిశీలించి పరీక్షించి దాని ప్రకారం పాటించి జీవించవరంగా మనం ఉండాలి. మరి ఆత్మదోషకులు అనే వీడియోలో అనేక మాటలు చాలా మటుకు బైబిల్ విరుద్ధంగా ఉన్నాయండి. ఫీనిహాస్ బ్రదర్ ఏవైతే చెప్పారో పరిశుద్ధాత్మ గురించి చాలా మటుకు అవన్నీ కూడా వాక్యానుసారం కానివి ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ గత 3 వీడియోస్ చెప్పడం జరిగింది. వాస్తవం పిల్లలు ఒకే వీడియోలో మనం కౌంటర్ అని కాదు, కానీ ఒకే వీడియోలో మనం పూర్తిగా అన్ని చెప్పలేం పిల్లలు. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఒక్కొక్క అంశం నేను అందుకే మీకు పరిచయం చేసుకుంటూ వచ్చానండి. అసలు పరిశుద్ధాత్మ గురించి యేసు ఏం చెప్పారో, అసలు పరిశుద్ధాత్మ గ్రంథం ఏం చెప్తుందో మనం సువార్తల్లో అనేది మొదటి వీడియో చేయడం జరిగింది. ఇంక 2 వీడియోల్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో చెప్పడం జరిగింది. అది ఎవరెవరో పొందారో మనం పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. ఇంకా వాడు రివైజ్ చేయండి. ఇంకా మూడోదిగా పరిశుద్ధాత్మ వరం గురించి కొంత భాగం నేర్చుకున్నాం. అపోస్తుల చేతులు ఉంచడం వల్ల ఏం జరిగిందో మనం కొన్ని అంశాలు అయితే చూసాం. ప్రియులమని ఈ ఎపిసోడ్లో మనము పరిశుద్ధాత్మ వరములు అనే గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. దయచేసి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సింది కాబట్టి ప్రియుల దయచేసి వీడియో ఎంత లెంతలో సరే దయచేసి మీరు శ్రద్ధగా పరిశీలించండి. నాకు వాక్యము తెలుసుకోవాలి, నాకు వాక్యము కావాలి, దేవుని సత్య జ్ఞాన సంగతులను తెలుసుకునే ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే దీంట్లో అనేక మర్మాలు, మీరు అనేక సత్యము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దేవుని కృపను బట్టి ప్రియులు. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని నా యొక్క కోరిక. రైట్ ప్రియుల, మనము పరిశుద్ధ ఆత్మ వరములు అనే అంశము ధ్యానించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరములు దీన్ని మరొక పదంగా కృపావరాన్ని చెప్పడం జరిగిందండి. కృపావరములు మరొక సందర్భంలో ఆత్మవరములు అనడం కూడా జరిగిందండి. రైట్ ప్రియుల, మనం ఇప్పుడు కృపావరములు అనే అంశం గురించి నేర్చుకున్న ముందు అపోస్తల కార్యములు 2:38 ఏదైతే వచనం ఉందో దానికి దీనికి మనం ముడి పెట్టకూడదు. ఒకసారి వచనం చదువుకుందాం, చదువుకుని మనము ఆలోచిద్దాం.
అపోస్తుల కార్యంలో 2:38 చదువుకొని పిల్లలు అక్కడ పేతురు గారి ప్రసంగం విని మొట్టమొదటగా యెరూషలేములో యూదులందరూ క్రైస్తవులుగా మారినప్పుడు అక్కడ మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగినప్పుడు పేతురు గారు ఏమంటారు అక్కడ చదువుకుందాం మరొకసారి. అపోస్తల కార్యంలో 2:38 ప్రియులారా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ ప్రియులారా చాలా మంది కూడా ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారండి. ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం. అపోస్తల కార్యంలో 2:38 పరిశుద్ధాత్మ అను వరము పొందుతారని పేతురు చెప్పినప్పుడు అసలు ఈ పరిశుద్ధాత్మ వరము స్వయంగా ఇవ్వబడిన బహుమానమా అంటే అక్కడ పరిశుద్ధాత్మ బహుమతిగా ఇవ్వబడిందా, లేకపోతే పరిశుద్ధాత్మ బహుమతి ఇచ్చేవాడా అని ఆలోచించాలండి. పేద జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఈ వచనం బట్టి మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అంటే ఆత్మ మనకి పరిశుద్ధాత్మ మనకు బహుమతిగా ఇవ్వబడుతుందా? ఇలా జాతమేనండి. మనం ప్రతి కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ వచ్చిన మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ మనకి బహుమానంగా వరం అంటే అర్థం అంటే బహుమానం కదా, ఇంగ్లీష్ గిఫ్ట్ అన్న పదం వాడబడారండి. గిఫ్ట్ గా మనకి ఇవ్వబడిందా పరిశుద్ధాత్మ, లేకపోతే పరిశుద్ధాత్ముడు వరమును ఇచ్చేవాడా? మీకు పాయింట్ అర్థం అంటే, లేకపోతే దీన్ని మరొక రకంగా రాసుకోవాలంటే ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆత్మ బహుమతుని ఇస్తుంది, ఆత్మ అనేది గిఫ్ట్ని ఇస్తుంది, ఆత్మ వరమునిస్తుంది. రైట్. ఈ వచనం ఏదైతే ఉందో మన శ్రద్ధగా గమనిస్తే ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అనే వచనం ఎలాగ అర్థం చేసుకోవాలి? 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. 2 రకాల ఇంకా మనం విడదీసుకొని ఆలోచించవచ్చు. ఎందుకంటే మొదటగా ఆత్మ మనకి స్వయంగా గిఫ్ట్ గా మనకి ఇవ్వబడుతుందా ఒకటి. రెండోది ఏంటంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు వరములు ప్రసాదిస్తాడా, పరిశుద్ధాత్ముడు వరములు ఇస్తాడా, పరిశుద్ధాత్మ వరములు ఇచ్చేవాడా అన్న రకంగా అర్థం చేసుకోవాలండి. మీకు జాగ్రత్త అని పిల్లారు. ఆత్మ మనకు దయచేయబడుతుందా, లేదా పరిశుద్ధాత్ముడు ఆత్మని ఇంకా పరిశుద్ధాత్ముడు వరములు ఇచ్చేవాడుగా ఉంటాడా అన్న రకంగా అర్థం చేసుకోవాలి. ఆ వచనం మనం ఆలోచిద్దాం. రైట్. ఇప్పుడు మనం కొన్ని వచనం మనం ఆలోచించగలిగితే గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదువుకుంటే పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదువుకుందామండి. అక్కడ మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియుల జాగ్రత్తమేనండి. ఇక్కడ పౌలు గారు ఎఫెసు సంఘంలో ఉన్న క్రైస్తవులకి, వాస్తవం ఎఫెసులో ఉన్న క్రైస్తవులు యూదుల నుండి వచ్చిన వారు ఉన్నారు, అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు అయిన మానవులు ఉన్నారు. ఇద్దరు కూడా కలిసి సంఘంగా ఏర్పడే వారు ఉన్నారు. ఇప్పుడు సంఘంలో వాళ్ళు ఉద్దేశిస్తూ మాట్లాడతారు ఏమంటారంటే పౌలు గారు, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, మీరు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మీరు అది కూడా దేవుని కృప వల్ల మీరు రక్షణలోకి వచ్చిన చెప్పబడుతూ ఇంకేమంటారంటే అక్కడ, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. జాగ్రత్త వినండి. ఇది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని వరం అంటారండి. అంటే ఇక్కడ దేవుని వరం అంటే అర్థం ఏంటంటే పిల్లలు, ఇక్కడ దేవుని వరం అంటే దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడా, లేతే దేవుడు బహుమతిని ఇచ్చేవాడుగా కనబడుతుందా? వచనం ఆలోచించండి. దేవుని వరం అంటే జాతమేనండి. దేవుని వరం అంటే దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు అనే విధంగా అర్థం చేసుకుందామా, లేకపోతే దేవుని వరం అంటే దేవుడు వరాలు అనుగ్రహిస్తాడు, దేవుడు వరాలను ప్రసాదిస్తాడు అనే రకంగా అర్థం చేసుకుందామా?
మన వచనాలను ప్రియులారా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వాస్తవం మనకి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ఇది దేవుని వరం అంటే అర్థం ఏంటంటే, అది దేవుని యొక్క బహుమతి. ఏంటా బహుమతి? మన రక్షణ పొందడం అది దేవుడిచ్చిన బహుమతి. దేవుడిచ్చిన వరము. దేవుడిచ్చిన అది గిఫ్ట్ అండి అది మనకది. అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ మనం వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకి ఇంకా క్లారిటీ రాలేదు అనుకోండి పిల్లలు. ఇక మనకి పూర్తిగా క్లారిటీ రాలేదు. మనం మరొక విషయానికి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మరి ఒకనికి ఆ ఆత్మ వలననే ఇలా జాగ్రత్తగా గమనించి ఇక కృప వరం గురించి మనకి మొదటి కొరింథీయుల అధ్యాయము 12వ అధ్యాయం మొత్తం ఉంటుందండి. మనం అక్కడ కొన్ని వచనాలు చదువుకుంటే మనం ఎన్ని వచనాలు చదువుకోవచ్చు. ఏలయంగా ఒకరికి ఆత్మ మూలముగా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ మూలముగా అదే 9వ వచనంలో మరి ఒకరికి ఆత్మ వలననే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 చదువుకుంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవు చేస్తుంది. ఏంటి సెలవు ఇస్తుందంటే ఇక్కడ ఆత్మ వలననే ఆత్మ మూలంగా బహుమానులు ఇవ్వబడుతున్నాయి. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ వలననే పదం వాడారండి. ఇక్కడ పిల్లల జాతమేనండి. ఇక్కడ ఆత్మ స్వయంగా బహుమానంగా లేదన్న పదం లేదండి. ఇక్కడ ఈ వచనంలో ఆత్మ వలననే స్వస్థత వరము, ఆత్మ వలననే ప్రవచన వరము, ఆత్మ వలననే అద్భుత కార్య వరము, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంట? ఆత్మ వలననే. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు వరాన్ని. వచ్చిన చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఎందుకంటే గ్రంథాన్ని పూర్తిగా పరిశీలించి చదవకపోతే మనము ఆసక్తిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆత్మ వలననే అన్నారండి ఇక్కడ, చూసారా? ఇప్పుడు ఆత్మ వలన స్వస్థత వరం ఉంది అంటే స్వస్థత అంటే అర్థం పిల్లారా? స్వస్థత అనేది అదొక వరము, అదొక బహుమతి. ఎవరిచ్చినది? ఆత్మ వలన ఇవ్వబడిందండి. అందుకని ఆత్మ అనే పదం ప్రయోగించబడింది. ఇప్పుడు మళ్ళీ మనం అపోస్తల కార్యంలో 2:39 వస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ వరము అది మనకి ఇవ్వబడిందా, లేకపోతే పరిశుద్ధాత్మ వరమును ఇచ్చేవాడుగా కనబడుతుందా? వచ్చి ఆలోచిద్దాం. మీకు పాయింట్ ఏమర్థమవుతుందంటే ఈ సందర్భం బట్టి చూడగలిగితే అది ఆత్మలని ఇచ్చేవాడుగా కనబడుతుంది తప్ప ఆత్మ స్వయంగా వాళ్ళకి కలగలేదని వచ్చి మాకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఆలోచిద్దాం పూర్తిగా. ఒకసారి మనము అపోస్తల కార్యం 2:38 చదువుకుంటే తర్వాత 38, 39, 40 వచనం చదువుకుంటే అక్కడ 40 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఇంకను అనేక విధములకు మాటతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. ఇక్కడ పేతుగారు ఏమంటారంటే ఇక్కడ రాస్తారు 2:40లో వేరే రక్షణ పొంది. చూడండి 2:40లో ఏమంటుందండి అక్కడ? ఈ తరం వరకు వేరే రక్షణ పొందుడి అని ఉంటుందండి. వేరే రక్షణ పొందుడని 2:40లో ఉంటుందండి. ఎవరంటారు ఈ మాట? అపోస్తలుడైన పేతురు గారు అంటారండి. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో లోకానికి వేరుగా ఉండాలి, లోకానికి వేరే పోతారు. రక్షణ లోకంలో లేదు, క్రీస్తు నందు ఉంది. అంటే లోకం నుంచి క్రీస్తులకు మారుతున్నారు అని చెప్తూ అక్కడ ఇంకా మనం ఆలోచించే బాప్తిజం జరిగే ప్రక్రియ ఏంటంటే అపోస్తల కార్యం 22వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఏముంటుందంటే ఒక వచనం చదువుకుంటే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16 చదువుకుంటున్నారు. అక్కడ పౌలు గారిని ఉద్దేశించి చూడండి 16వ వచనంలో కనుక నీ తొడ చేయడం ఎందుకు, ఆయన లేచి ఆయన ఆమెను ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకున్నాం అంటారంట. అంటే ఇక్కడ పౌలు గారితో చెప్తూ అనేది ఏంటంటే అక్కడ బాప్తిస్మంలో పాపాలు కడిగివేయబడతాయి. బాప్తిస్మంలో మన చేసే పాపాలు కడిగివేయబడి రక్షించబడతాం పదం ఒక వాడబడుతుంది. అంటే ఇక్కడ కదా మన జాగ్రత్త అర్థం చేయగలిగితే ఇక్కడ
రక్షించబడినప్పుడు ఏమవుతుందంటే మనము అపరాధం నుంచి తొలగించబడతాము. మన పాప విముక్తులు అవుతాం. ఎప్పుడు అవుతాం అది? బాప్తిస్మంలో జరిగే ప్రక్రియ. రైట్. ఇక్కడ అపొస్తలుల 2:16లో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే బాప్తిసం లేచి నీ పాపాలు కడుక్కో అంటారంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే బాప్తిసం ఏమవుతుందంటే మనం అపరాధం నుంచి మనం తొలగించబడతాం. అంటే దీని గురించి వివరానికి మీకు ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త వింటే పిల్లరా, ఇప్పుడు మనం అపరాధం నుంచి తొలగించబడుతున్నాం. మన అపరాధం నుంచి రక్షించబడుతున్న యొక్క పదం వాడబడింది. ఇక్కడ పేతురు గారు ఏమని చెప్పారు? ఈ మూర్ఖతకు వేరే రక్షణ పొందుని చెప్పారు. జాగ్రత్త వినండి, ఈ పదం గమనించండి. రక్షణ పొందుటి. 22:16లో మన అపరాధం నుంచి రక్షించబడతామని చెప్పారండి. కడిగి వేసుకున్నాము అంటే రక్షించబడడం. ఇప్పుడు ఈ రక్షించబడడం అనేది శాశ్వతంగా రక్షించబడతామా? అది శాశ్వతమా? అది పెర్మనెంట్ టెంపరీ అంటే అది పెర్మనెంట్ కాదండి. అంటే జాగ్రత్త వినండి, శాశ్వతంగా రక్షించబడము అంటే బాప్తిసంలో జరిగే ప్రక్రియ ఏంటంటే దేవుని ఎరగ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసే పాపాలన్నీ కడిగబడతాయండి. అక్కడితో క్లియర్ అవుతాయండి. చిన్నప్పటి నుంచి మనం ఊహ తెలిసినప్పుడు మనం చేసే పాపాలన్నీ కూడా బాప్తిసం పొందే సమయంకి నువ్వు ఏవైందంటే అప్పటి వరకు నీ పాప జీవితం అంతా తొలగించబడుతుంది. కానీ పూర్తిగా శాశ్వతంగా రక్షించబడలేమండి. తర్వాత అది మన చేతిలో ఉంటుంది. ఒక మంచి మాట చదువుకుంటే గలతీ రాసిన పత్రిక 5:4 పౌలు గారు అంటారండి. గలతీ రాసిన పత్రిక 5:4 చదువుకో పిల్లలు. ఇక్కడ మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు తీర్చబడి ఎవరో వారు క్రీస్తులను బొత్తుగా వేడి చేయబడి ఉన్నారు, కుప్పలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నారండి. వాస్తవ గలతీలో అక్కడ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇంకా ధర్మశాస్త్రం పాటిస్తున్నారండి. పౌలు గారు ఏమంటారు వాళ్ళతో? ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం నీతిమంతులు తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తును బొత్తుగా వేడి చేయబడి ఉన్నారు అన్నారండి. వాస్తవం అందరూ కూడా ఒకప్పుడు క్రీస్తులో ఉన్నవారే. మళ్ళీ ధర్మశాస్త్రం పాడే వాళ్ళు వాళ్ళందరూ ఏమైనారంటే క్రీస్తుని మళ్ళీ వేడి చేయబడ్డారు. కృపలో ఉండి ఏమన్నారు? ఇక్కడ తొలగిపోయి ఉన్నారన్నారండి. అంటే రక్షించబడిన తర్వాత కూడా మనము తొలగిపోయే అవకాశం ఉంది. విషయం అర్థం చేసుకోవాలి. బాప్తిసం దేనికి తీసుకున్నాం? రక్షణ పొందడానికే. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా మనం రక్షణ నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది. రక్షణ నుంచి దూరం వెళ్ళిపోయి ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. రైట్. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇక్కడ నిత్య జీవము అనేది మనందరికీ కూడా అనుగ్రహించబడిన వాగ్దానము. 1 యోహాను రాసిన పత్రిక 2:25 ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 2:20 క్రైస్తవులైన వాళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఇక్కడ చెప్పబడిందండి. నిత్య జీవము అనుగ్రహించనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. వాగ్దానం అండి. ఎవరు చేశారండి వాగ్దానం? దేవుడు క్రైస్తవులైన వాళ్ళందరికీ కూడా చేసిన వాగ్దానం అండి. ఏంట వాగ్దానము? మీకు నిత్య జీవనం అనుగ్రహిస్తాను అనేది వాగ్దానం. అది గుర్తుపెట్టుకోండి పిల్లల. జాగ్రత్త వినండి, నేను ప్రతి పాయింట్ కూడా మీకు దయచేసి వివరించి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం ఈ వచ్చిన పరిశీలిస్తున్నాం. ఈ పరిశీలించాలంటే మనం ప్రతిదీ కూడా మనం చర్చించాలండి. రైట్. దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకి ఏంటి పిల్లరా? 1 యోహాను రాసిన పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారండి. ఇప్పుడు ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. రైట్. ఇప్పుడు మనము నిత్య జీవం ఎప్పుడు వెళ్ళగలము? నిత్య జీవం అనేది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి హక్కు వచ్చేస్తుందని అర్థం చేసుకోకూడదు. ఎప్పుడైతే మనం భూమి మీద విడిచిపెడతామో దేహాన్ని, అప్పుడు మన క్రియలను బట్టి మనకి
నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం పాపాలు చేసుకుంటూ వెళ్తే అది మనం నిత్య జీవం స్వతంత్రించుకోవాలమండి. ఇప్పుడు మనం ఒకసారి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-9 చదువుకొని పిల్లారా. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-9 చదువుకొని పిల్లారా. ఇక్కడ చూద్దాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఇక్కడ మనం గమనిస్తే మేలు చేసిన వారు, కీడు చేసిన వారు పదం ఉంటుందని. అంటే బాప్తిసం తర్వాత మనకి ఈ వాగ్దానం ఉంటుంది. ఈ వాగ్దానం మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే మేలు చేయడం మూలన, దాన్ని మరొక రకంగా నమ్మకంగా జీవించడం మూలన, ఇంకా చెప్పుకుంటే అనేక మాటలు ఉన్నాయి. పరిశుద్ధంగా జీవించడం మూలన, ఇవన్నీ కూడా అంటే పిల్లల జాతి గమనించలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ శాశ్వత జీవము అంటే మనకి ఏదో వాగ్దానం చేయబడుతుంది నిత్య జీవం అనేది, ఇది మనకి మనం చనిపోయిన తర్వాత మనం నిత్య జీవం స్వతంత్రించుకుంటాం. మరి చనిపోక ముందు బాప్తిసం తర్వాత మనకి అనుగ్రహించబడే స్వాస్థ్యం ఏంటి అంటే, మనకు వాగ్దానం చేయబడింది నిత్య జీవం అనేది మనకి ఎలాగా ప్రూఫ్ ఏంటి అంటే, జాగ్రత్తగానండి. చనిపోక ముందు బాప్తిసం తర్వాత మనకి ఏ వాగ్దానం చేయబడింది, మరి వాగ్దానం మనకు ఉంటుంది, మన వాగ్దానం పాలవారమే ఉంటాం. మరి పునరుద్ధానం ముందు మనకి ఎలాంటి మోక్షం ఉంటుందో ఆలోచించగలిగితే పిల్లారా మనం ఇప్పుడు మనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనంకి వస్తే, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 39వ వచనంలో చూడండి. ఆ ముందు వచనంలో మీరు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందురని చెప్పిన తర్వాత 39వ వచనంలో ఏమంటారంటే పేతురు గారు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పినాం. ఇక్కడ కూడా వాగ్దానం చెప్పడం జరిగిందండి. ఎక్కడ అపొస్తలుల కార్యములు 2:39లో ఈ వాగ్దానం అన్నారు. క్రైస్తవులకు చెప్పిన వాగ్దానం అని మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చెప్పబడితే, మళ్ళీ అపొస్తలుల 2:39లో మరి వాగ్దానం ఏమని చెప్పబడిందండి. ఇక్కడ ఏంట వాగ్దానం? పరిశుద్ధాత్మను పొందుతారు అని వాగ్దానం చెప్పబడిందండి. పరిశుద్ధాత్మను పొందుట, ఇది వాగ్దానము. ఇది కూడా వాగ్దానం చెప్పారండి పేతురు గారు. పరిశుద్ధాత్మ పొందుట కూడా వాగ్దానం అన్నారండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, ఈ వాగ్దానం మనం ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే మనము చనిపోయిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత మనం దీన్ని స్వతంత్రించుకుంటాం. స్వతంత్రించక ముందు నేను మీకు వాగ్దానం చేశాను దీన్ని స్వతంత్రం అంటే మీరు వాగ్దానం పాలి భాగవతులు చెప్పడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇది కూడా వాగ్దానమే. చూడండి, ఇది కూడా క్రైస్తవులకు ఇవ్వబడిన వాగ్దానం, పరిశుద్ధాత్మను పొందుట. పిల్లలు మీకు అర్థమవుతుందా చెప్తుంది? జాగ్రత్తగా వినండి, చాలా శ్రద్ధగా వినండి పిల్లలు. మీకు మనం ఇంకా చర్చిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకొని పిల్లలు. ఇక్కడ పౌలు గారు అంటారు, అబ్రహామునకును అతని సంతానకు వాగ్దానంలో చేయబడిన ఆయన అనేక గురించి అన్నట్టు నీ సంతానం అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానము అనేను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాం చేసిన వాగ్దానం మనకు తెలుసు. ఆ వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే నీ సంతానం వల్ల భూమి మీద వంశులను ఆశీర్వదించబడును అనే వాగ్దానం కూడా అబ్రహాంకి ఇవ్వబడింది. అది ఎవరి మూలనంటే అది క్రీస్తు మూలనని ఇక్కడ పౌలు గారు ఆ వచనం తీసుకొచ్చి, పాత వచనం తీసుకొచ్చి చెప్పడం జరుగుతుందండి. మరొకసారి మనము అదే అధ్యాయము మనం
18 చదువుకోండి. 18 ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలం కలిగినడలా ఇక వాగ్దానం మూలం కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలన దాన్ని అనుగ్రహించును అని చెబుతూ 26వ వచనం చదువుకోండి. 29వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అన్నారండి. క్రీస్తు సంబంధులైతే చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ మంచి మాట ఏం చెప్పబడిందంటే, మీరు క్రీస్తు సంబంధులైతే వాగ్దాన అబ్రాహాముకు సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారము వారసులు ఉన్నారు. క్రీస్తు సంబంధులు, క్రీస్తు వారు, క్రీస్తు సంబంధులు అన్నారండి ఇక్కడ. క్రీస్తు సంబంధం అంటే ఎవరండి ఇక్కడ? ఎవరవుతారు? ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళందరూ కూడా క్రీస్తు సంబంధులు అవుతారండి. అక్కడ క్రీస్తు సంబంధులకు 3 అని అంకేసి కింద ఫుట్ నోట్ లో మూల భాష క్రీస్తు వారైతే అన్నారు. క్రీస్తు వారు. మీరు జాగ్రత్త వినాలి. వాగ్దానము మనం పాలువారు అవుతాం ఎప్పుడు? పరిశుద్ధాత్మ మన బాప్తిస్మం పొందిన తర్వాత పాలువారు అవుతాం. వాగ్దానం, ఆ వాగ్దానం ఏమని చెప్పబడిందంటే నిత్య జీవం అని చెప్పబడిందండి. మళ్ళీ ఇది కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:8 వచనం కూడా, ఎఫెసీ రాసిన పత్రిక 2:8 వచనంలో కూడా మీరు విశ్వాసం ద్వారా కృపతో రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కలుగు, అది కూడా దేవుని వరమే అన్నారండి ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా ఎఫెసీ రాసిన పత్రిక 2:8లో దేవుని వరము అనే పదం వాడబడింది. దేవుని వల్ల వచ్చిన గిఫ్ట్ అండి, దేవుని వచ్చిన బహుమతి అని చెప్పబడిందండి. ఇంకా మనం ప్రియులరా కొన్ని మాట ఆలోచించగలదు ప్రియులరా, మనము నిత్య జీవం మన వాగ్దానం ఇవ్వబడింది. కాకపోతే ఆ నిత్య జీవన వాగ్దానం మనం నిలబెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనం బాధ్యత క్రైస్తవులు అవుతామో వెంట మనకి వాగ్దానంలో మనకి పాలువారం అవుతాం. కాకపోతే ఆ వాగ్దాన్ని మనం నిలబెట్టుకోవాలండి. ఏ విధంగా నిలబెట్టుకోవాలి? మన పరిశుద్ధంగా జీవించి, నమ్మకంగా జీవించి, పవిత్రంగా జీవిస్తే మనము మరణం వరకు నమ్మకం ఉంటే మనము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే వారము అవుతాం. నెక్స్ట్ మనము బాప్తిస్మం తర్వాత క్రీస్తు సంబంధాలు అవుతాం, క్రీస్తు వారు అవుతాం. మరొక చదువుకుంటే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ చదువుకొని పిల్లరా, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ పౌలు చెప్తారండి మంచి మాట. 8వ అధ్యాయం 9వ చదువుకొని పిల్లలు, ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు గారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. జాగ్రత్త వినాలి. ఇక్కడ రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఏమని స్పష్టం చేశారండి. ఇక్కడ దేవుని ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే చూడండి, మీరు ఇప్పుడు ఆత్మ స్వభావం కలవారు అవుతారని చెప్పబడింది. ఇంకా మాట అంటారంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడని అంటాడండి. క్రీస్తు ఆత్మని ఇక్కడ కూడా సందర్భం బట్టి పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎవరైతే లేరో వాళ్ళు క్రీస్తు వారు కాదంట. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఆత్మ ఎవరికి లేదో వాళ్ళు ఆత్మ ఎవరిలో ఉండడో వాళ్ళు క్రీస్తు సంబంధులు, క్రీస్తు వారు కాదండి. వాళ్ళు క్రీస్తు వారు కాదని స్పష్టంగా చెప్తానండి. ఇక్కడ అంటే ఈ వచనం ప్రకారము క్రీస్తు సంబంధులు, క్రీస్తు వారు అనుకున్నాం వీళ్ళారా, క్రీస్తు వారు అందరూ కూడా వాగ్దానంలో పాలువారు అవుతారని వచనం చెప్పబడింది.
అపోస్తలుల కార్యం 2:39 ఇది వాగ్దానం చెప్పబడింది. పరిశుద్ధాత్మ పొందుట వాగ్దానం చెప్పబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 2:8 నిత్య జీవము మీకు వాగ్దానం ఇవ్వబడుతుంది చెప్పబడింది. పౌలు గారు ఇంకా అంటారంటే ఆత్మ ఎవరిలో ఉండరో వాళ్ళు క్రీస్తు సంబంధాలు కాదంటారండి. గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులు అయితే అన్నారండి. చూసారా, క్రీస్తు సంబంధులు అయితే, క్రీస్తు సంబంధులు అంటే క్రీస్తు వారండి. కింద మనం చదువుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తాము. ఫుట్ నోట్లో 3 అని రాసి క్రీస్తు వారు అన్నారండి. అదే మాటని ఇక్కడ ఏమంటారండి, మన రోమి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారండి, పౌలు గారు ఇక్కడ ఏమంటారంటే 8:9 మళ్ళీ చూసారా, 8:9 ఎవడైనా క్రీస్తు ఆత్మ ఆయన వాడు కాదట, క్రీస్తు సంబంధం కాదు, క్రీస్తు వాడు కాదని చెప్పడం జరుగుతుంది. మనం ఇంకా డిస్కస్ చేసి మనం ఫైనల్ గా మీకు కంక్లూడ్ చేస్తాం. మీకు ఇంకా పూర్తిగా మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు పిల్లరా, క్రీస్తు చెందిన వారంటే అర్థం ఏంటంటే మనకు పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తు వారము, క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తు సంబంధులు అని చెప్పుకునే దానికి ఆధారం ఏంటంటే పిల్లరా, మనలో దేవుని ఆత్మ నివసించడము, పరిశుద్ధాత్మలో ఉండడమే మనము క్రీస్తు వారిని చెప్పుకోవడం అండి. మీకు అర్థమవుతుంది పిల్లరా, ఒక వ్యక్తి క్రీస్తు వాడు, క్రీస్తు సంబంధి, క్రైస్తవుడు అని పిలిపించుకుంటే ఆ వ్యక్తిలో ముందు ఎవరు ఉండాలి? మనకి గ్రంథం స్పష్టంగా సెలవు చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. మనలో దేవుని ఆత్మ నివసించడం చాలా ముఖ్యమండి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో వాళ్ళు మాత్రమే క్రీస్తు వారు, క్రీస్తుకు చెందిన వారు విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనము పిల్లల యోహాను సువార్త 7:38-39 చదువుకుందాం. యోహాను సువార్త 7:38-39 చదువుకుంటే అక్కడ యేసువారు అంటారండి ఒక సందర్భంలో, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనం చెప్పునంటూ వాని కడుపుల నుండి జీవనదులు పారుని బిగ్గరగా చెప్పానండి. అక్కడ నేను ఇక్కడ రాస్తాను. యోహాను సువార్త 7:38 చూడండి. నా యందు విశ్వాసం ఉంచి ఎవడో, ఇక్కడ విశ్వాసం ఉంచి ఎవడన్న పదం అర్థం చేసుకుంటే ఇది అందరికీ వర్తించే మాట అండి. అందరికంటే ఎవరు అపోస్తులు మాత్రం కాదండి. ఎవరైతే లోకంలో ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచుతారో యేసు పట్ల, వాళ్ళు వాని కడుపు నుండి జీవజల నదులు పోవడం బిగ్గర చెప్పడం అంటే అర్థం ఏంటండి? జీవజల నదులు అనేది ఏ విధంగా వాడబడిందంటే అలంకార రూపంలో పరిశుద్ధత గురించి వాడబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్లో మా గురించి అంటారు, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మ గురించి. చూసారండి ప్రియులారా, పొందబోవు ఆత్మ అని యేసువారు ముందే చెప్పారండి. బ్రతుకున్న కాలంలోనే పరిశుద్ధాత్మ గురించి చెప్పడం జరిగిందండి. పొందబోవు ఆత్మ ఎవరు పొందుతారు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచేవారండి. ఆ విశ్వాసం క్రియేట్ అంటే బాప్తిస్తం. బాప్తిస్తం తర్వాత పొందబోవు ఆత్మ, బాప్తిస్తం తర్వాత మనం పరిశుద్ధాత్మను పొందుతాం. నెక్స్ట్ పిల్లర్ ఇంకా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5:32 చదువుకుందాం అండి. అపోస్తుల కార్యములు 5:32 చదువుకుంటే పిల్లర్ ఇక్కడ పేతురు గారు అంటారు, మేము అంటే అపోస్తులు అంటే మేమంటే పేతురు తన అపోస్తులు కలిపి అంటున్న మాట. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ అపోస్తుల కార్యములో
5వ అధ్యాయం 32వ వచనం ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, అనుగ్రహించిన తనకు విధేయులైన వారు అందరికీ అన్నారండి. అంటే ఈ వచనంలో అందరూ అర్థం చేసుకోవాలండి, జాగ్రత్తగా. ఈ వచనంలో అందరూ అంటే ఎవరైతే క్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వాళ్ళందరూనండి, వాళ్ళందరికీ వర్తించే మాట అండి. చూసారు పిల్లరా, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అన్నారండి. ఎంత చక్కని మాట పిల్లరా, అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, అనుగ్రహించ పరిశుద్ధాత్మ. ఎప్పుడు అనుగ్రహించబడుతుందని చెప్పారు ఇక్కడ పేతురు గారు? ఎవరికైతే దేవుని విధేయులు అవుతారో, విధేయులైన ప్రతి ఒక్కరికి అన్నారండి ఇక్కడ. విధేయులైన ప్రతి ఒక్కరు కూడా పొందుతారని చెప్పడం జరిగిందండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 చదువుకొని పిల్లారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 చదువుకొని పిల్లారు. ఇక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇందాక యోహాను సువార్త చదివాం, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు అన్నారండి ఇక్కడ. ఇప్పుడు జాతకమేనండి పిల్లరా. ఇవన్నీ కూడా చాలా చక్కని మాట పిల్లరా. దేవుని కృప మాట మనం మంచి సత్యాలు తెలుసుకుంటున్నాం, దేవుని సత్యాలు, ఆత్మ సంగత జ్ఞానం నేర్చుకుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 చదువుకుంటే పిల్లలు, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని అన్నారండి. అంటే ఈ సందర్భంలో, ఈ వచనంలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల మనందరూ ఏమవుతున్నామట? దేవుని కుమారులు అవుతున్నామంట. దేవుని కుమారులుగా పిలబడుతున్నాం. ఎప్పుడు ఇది? విశ్వాసం తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనం దేవుని కుమారులుగా పిలబడుతున్నాం అని పౌలు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పౌలు గారు మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 చదువుకుందాం, జాగ్రత్తగానండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసునందు వాళ్ళందరూ కూడా దేవుని కుమారులకు పిలబడతారు. ఇప్పుడు ఈ దేవుని కుమారులు వీళ్ళందరూ కూడా మనం చదువుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరి మీరు కుమారులే ఉన్నందున, ఎప్పుడు కుమారులు అవుతాం? విశ్వాసం ఉంచిన తర్వాత, అంటే బాప్తిసం పొందిన తర్వాత మన దేవుని కుమారులుగా పిలబడతాం. అప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 చదువుకుంటే ఇక్కడ ఏమంటారంటే పౌలు గారు, మీరు కుమారులే ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను, తన కుమారుని ఆత్మ అంటే ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు తన కుమారుని ఆత్మను పంపెను. ఇక్కడ కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలండి. పిల్లరా, ఇన్ని వచనాలు చదువుకుంటే మనకి ఏం అర్థం అవుతుందండి? ఈ వచనాలు ఏమన్నా జాగ్రత్తగా చదువుకుంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అనుగ్రహించబడతాడు అంటే, బాప్తిసం తర్వాత ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతాడు. అనేక వచనం చూపించాను మీకు. అన్ని కూడా చూపించిన కారణము, ఎప్పుడైతే వ్యక్తి బాప్తిసం పొందుతాడో క్రీస్తులోకి, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుతామండి. అది ఆత్మీయంగా జరిగే ప్రక్రియ, కంటికి కనబడేది కాదు. ఎందుకంటే అనేక వచనాలు ఉన్నాయండి. ఈశ్వరు బతుకున్నప్పుడే చెప్పారు, నాకు విశ్వాసం నుంచి వాడెవడో తన కడుపులో జీవజాల నదులు పారవేయను. అంటే అర్థం ఏంటి? తను పొందబో ఆత్మ గురించి చెప్పడం జరిగింది, పరిశుద్ధాత్మ చెప్పడం జరిగింది. ఇంకా పేతురు గారు ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, అంటే ఆయన పేతురు గారు
అపోస్తలుల 2:38 చదువుకుంటే అక్కడ మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు, వరమును పొందుతారు అని అన్నప్పుడు తర్వాత ఏమంటారు 2:39 ఈ వాగ్దానం అన్నారండి. మళ్ళీ పౌలు గారు కూడా చెప్తారు, క్రీస్తు సంబంధులైతే మీరు వాగ్దాన పాలువారు అవుతారని చెప్పారండి. రోమిల పత్రికలో ఆత్మ ఎవరిలో లేదో వాళ్ళకి క్రీస్తు వాడు కాడని చెప్పడం జరిగిందండి. అపోస్తలుల 5:32లో ఎదుగు మళ్ళీ అంటారు, దేవుడు తనకు విధేయులను అందరికీ అనుగ్రహించి పరిశుద్ధాత్మ అన్నాడు. గలతీ 3:26లో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం మీరు దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమారులు అనిపించడానికి వాళ్ళ హృదయంలోకి దేవుడు పరిశుద్ధాత్మ పంపని చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ వచనాలు చదువుకుంటే మనకి ఏం అర్థం ఫీలారు? ఈ వచనం చదువుకుంటే ఈ వచనంలో పరిశుద్ధాత్మ వరము పొందుదురు అని మీకు ఏం అర్థమవుతుందంటే, పరిశుద్ధాత్మ మనకి బహుమానంగా ఇవ్వబడుతుందండి. పరిశుద్ధాత్మ బహుమతి అంటే పరిశుద్ధాత్మ వరమును ఇచ్చేవాడుగా కాదు అని అర్థం చేసుకోకూడదు. ఈ వచనం బట్టి పరిశుద్ధాత్మ మనకు వరంగా ఇవ్వబడుతున్నాడు అనే విధంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం లోపం వలన ఎన్నో దుర్బోధులు వచ్చాయండి లోకంలో. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ ఒక దుర్బోధ వచ్చింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వరకే పరిశుద్ధాత్మ వస్తారనే దుర్బోధ వచ్చింది. ప్రియులారా, ఇవన్నీ మీకు చెప్పడం మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించబడతాడు. విషయం మీకు పూర్తిగా అర్థం అవ్వాలండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదువుకుని ప్రియులారా, ఇక్కడ జాగ్రత్త వినండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే 39, 40 చదువుకుంటే అక్కడ పేతురు ప్రసంగం విని తర్వాత 41 వచనంలో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేరి. మొట్టమొదటి సంఘంలోని 3,000 మంది సంఘం క్రీస్తు సంఘం స్టార్ట్ అయిందండి. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. తర్వాత వారు కూడా పొందుకున్నారండి. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం వేరు. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది కేవలం అపోస్తలులు పొందారు, మళ్ళీ కొన్నేళ్ళ కుటుంబ సభ్యులు పొందారు. అది వేరండి. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా ముందు వీడియో, పూర్తిగా వివరించి చెప్పను. ఇప్పుడు ఈ 3,000 మంది కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ వరములు వీళ్ళు ఉన్నాయా? ఇది వేరండి. వీళ్ళు జాతి వినండి, కృపావరాలు వేరు. కృపావరాలు లేదా రెండు ఒకటే పేరు, ఇది వేరండి. పరిశుద్ధాత్మ అనువరం పొందడం అది వేరు. మీకు అది మీకు చెప్పాల్సిన పాయింట్ అదేనండి. పరిశుద్ధాత్మ కృపవరం వేరు, పరిశుద్ధాత్మ అనువరము అని చెప్పిన మాట వేరు. 2:38 వచనంలో ఇది పరిశుద్ధాత్మచే అనుగ్రహించబడిన వరములు, పరిశుద్ధాత్మచే ఇవ్వబడిన వరములు. అపోస్తలుల 2:38లో పరిశుద్ధాత్మ మనకే స్వయంగా బహుమానం ఇవ్వబడిందండి. ఇది పరిశుద్ధాత్మ చే ఇవ్వబడిన బహుమానాలండి. ఇప్పుడు ఈ 3,000 మంది కూడా ఇవన్నీ పొందలేదండి. ఈ 3,000 మంది వరములు పొందలేదు, పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ వరములు పొందలేదండి. ఈ వరములు అది వేరు. దీన్ని మనం ఇంకా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ వరములు వేరు, ఇది అద్భుతం చేసే వరాలండి, ఇది వేరండి. మనం ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తలుల కార్యములు 6 చదువుకొని పిల్లలు, ఇక్కడ మనము స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు చూడండి 6:5 వచనంలో ఈ మాట జనసమూహందరికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మానేసు యూదుల మతప్రవిష్టుని అంత్యోకుడు అగు నికోలసును ఏర్పరచుకొని వారు అపోస్తలులను నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఇక్కడ ఆల్రెడీ 7 పరిచారకులు నియమించిన సందర్భంలో 7 కూడా జాగ్రత్తగా గమనిస్తే 5 వచనంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన పదం వాడబడిందండి. పరిశుద్ధాత్మ నిండుకున్న వారన్న పదం వాడబడింది. అప్పుడు వీళ్ళకి అద్భుతాలు లేవు, ఈ వరములు లేవండి. అద్భుతం చేసే వరములు లేవు, మనం అలాగ అర్థం చేసుకోవాలి కాదు. వాళ్ళంతా పరిశుద్ధాత్మ పొందారు, పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడింది, పరిశుద్ధత వాళ్ళ ఉంది. కాకపోతే వాళ్ళకి
ఈ అద్భుతాలు చేసిన వరం కృపవరాలు లేవండి. ఇది ఎప్పుడు అనుగ్రహించబడ్డాయి అంటే జాగ్రత్త వినండి. అపోస్తలులు 6వ వచనంలో వారిని అపోస్తలులు నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చేతులుంచిన తర్వాత మాత్రమే వీళ్ళు ఆ శక్తిని పొందారు. అందుకు రుజువు 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలంతో నిండిన వాడే. చూడండి, ఎప్పుడైతే చేతులు ఉంచారో తర్వాత ఆయనకి చెప్పిన మాట ఏంటంటే కృపతోనూ బలంతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యము గొప్ప సూచనలు చేయించుండెను. ఎప్పుడు చేస్తున్నాడట? అపోస్తలుల నుంచి తర్వాత చేస్తున్నాడట, అంత ముందు కాదని. ఇంకా వచనాలు ఉన్నాయి, మీకు ఇంకా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు ఇంతకు ఏం అర్థమవుతున్నారా? ఒకటి, ఈ వరములు పరిశుద్ధత వరములు లేదా కృప వరాలు వేరు, పరిశుద్ధత అన్న వరం వేరు. అది జాగ్రత్తగా మనం క్లారిఫై చేసుకుని అర్థం చేసుకుని చదవాలి. లేకపోతే మనం తప్పుగా మన అర్థం ప్రమాదం ఉంది. ఎవరైతే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే మనం బాప్తిస్మం పొంది రక్షణలోకి వస్తామో వెంటనే మనం పరిశుద్ధాత్మ మనం పొందుతాము. అది దేవుడిచిన వాగ్దానము. అది ఎంతవరకు ఉంటుందంటే, మనం మరణించే వరకు మనకి ఆయన సంచకరుగా స్వాస్థ్యంగా మనలో ఉంటాడు, మనతో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. దాన్ని నిలబెట్టుకోవలసింది మనమే. మన పాపం చేసి మన బాధ పెడితే, అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచుకునే పదం ఉంటుందండి వాక్యం. మనం దుఃఖపరచకూడదు. మన పాప చేసి మనల్ని పరిశుద్ధం దుఃఖపడతాడండి. మనం దుఃఖపట్టకుండా మనం జీవితం మన మరణం వరకు నమ్మకంగా ప్రభువులో జీవిస్తే ఆయన మనం చనిపోయినంత మన స్వాస్థ్యంగా మనతో ఉంటాడు. చనిపోయిన తర్వాత మనకు అప్పుడు నిత్యజీవం అనేది అనుగ్రహించబడుతుంది. అది వాగ్దాన ప్రియులారా. రైట్. ఇంకా ఓకే ప్రియులారా, నా యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకొని సత్యం అనుసరించి నమ్మాలని నా ఉద్దేశం ప్రియులారా. కాకపోతే నేటి సమాజంలో సత్యం చెప్పాడు చాలా కరువు అయిపోయారండి. ఒక మాట చదువుకుందాం. 2వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికలు రాసిన 2వ పత్రిక. పౌలు గారు అక్కడ ఒక మంచి మాట చెప్తారండి. అంటే చూడండి పిల్లలు, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచటం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మీరు సత్యము నమ్ముట వలన అన్నారండి. అంటే అర్థం ఏంటి పిల్లలు? సత్యం అనేది ఉంది, అసత్యం అనేది ఉంది. క్రైస్తవులు సత్యమే నమ్మాలి. క్రైస్తవులు సత్యం అనుసరించి నడుచుకోవాలని అన్నారండి. ఇక్కడ సత్యం అనుసరించి నడుచుకుంటే క్రైస్తవ జీవితము. ఈ కాలంలో ఎన్నో దుర్బోధలు ఉన్నాయి, ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. మీరు ఎలా పరిశీలించగలరని పిల్లారా? మీరు సత్య గ్రంథమైన వాక్యాన్ని చేతబట్టుకొని వాక్యంతో పరిశీలించుకోవడమే. చెప్పిన వాక్యం మీరు ఎవరు చెప్పిన దయచేసి వినద్దు. ఎవరు ఏ మాట విన్నా మీరు వెంటనే దాంట్లో ఆ బోధ మీరు వెంటనే దాంట్లో మీరు ఏకీభవించద్దు. పరిశీలించండి గ్రంథంతో. బోధ కూడా చెప్పిన మాట నాకు కరెక్టా కాదో పరిశీలించండి. పరిశీలన చేయకపోవడం మూలన చాలా మంది క్రైస్తవులు తప్పుడు అసత్య మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి. రైట్. పిల్లలు, మీకు ఇంతవరకు కూడా స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను. పరిశుద్ధాత్మని మనం అందరూ పొందుతాము. ఎప్పుడు పొందుతామంటే అది బాప్తిస్మం పొందుతాం తప్ప పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది వేరు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే మన పరిశుద్ధాత్మ పొందుతాము అనే పదాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఆ క్రిస్టియన్ రోషన్ ఏవైతే కొన్ని మాటలు చెప్పారో అవి చాలా మటుకు అది వాక్య విరుద్ధము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది అందరికీ కాదు. అది కేవలము అపోస్తలులకు కొన్నేళ్ళ ఇంటి వారు మాత్రమే చెందింది తప్ప అందరికీ చెందవలసిన వాగ్దానం కాదు. మీకు స్పష్టంగా అర్థం అవ్వాలండి. మీకు ఇంకొంచెం మనం ముందుగా చదువుకుంటే, వరములు అనే పదము ఏదైతే ఉందో, వరము, దీన్ని ఇంగ్లీష్లో గిఫ్ట్ అన్నారు. వాస్తవానికి ప్రియులారా, వరం అనే పదానికి గ్రీకులో ఇంచుమించు 6-7 పదాలు ఉన్నాయండి. ఒక పదం మీద కాదు.
ఈ 6 పదాల్లో ముఖ్యమైన పదాలు ఏంటంటే 2 పదాలు ఉన్నాయండి. ఒకటి డోరియా అన్న పదం ఒకటి ఉందండి. రెండోది చరిష్మా లేకపోతే చారిష్ అనే పదం కూడా ఉందండి. లేదా దీన్ని క్రిస్మా అనే పదం కూడా అంటారు. క్రిస్మా, చరిష్మా సంథింగ్ ఏదైనా పదం. చూడండి, వరం అనే పదానికి ఇంగ్లీష్లో గిఫ్ట్ అనే పదం వాడబడితే గ్రీకులో దానికి 2 పదాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ప్రత్యేకమైన 2 పదాలు ఉన్నాయి గ్రీకులో వరం అనే పదానికి. ఒకటి క్రిస్మా లేదా చరిష్మా అని అంటారు. ఇంకోటి డోరియా. చూడండి, దీనికి మీకు వీలైతే మీరు మనకి బోల్డ్ బైబిల్ యాప్స్ ఉన్నాయి కాబట్టి వీలైతే మీరు చెక్ చేసుకోండి. దీనికి డోరియా పదానికి గ్రీక్ పదమేమో G1431 అండి. క్రిస్మాకేమో దీని చరిష్మా అని కూడా అంటారు కొన్ని సందర్భంలో. చరిష్మా దీనికి G5486 అండి. ఇప్పుడు మనం కృపావారాల్లో చర్చించుకునే ముందు ఎస్పెషల్లీ కృపావారం గురించి ఎక్కువ మనం చెప్పిన గ్రంథము చెప్పబడిన అధ్యాయం ఏంటంటే 1 కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయం అండి. 1 కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయం 4వ వచనం నుండి మనకి కృపావరం అని చెప్పబడుతున్న మాట ఉంటుంది. కృపావరములు అనే పదం అక్కడ ఉంటుందండి. వాస్తవానికి ఇక్కడ ఏదైతే చెప్పారో కృపావరం పదము, ఈ వరం అనే దానికి ఈ పదం వాడబడదండి. ఏ పదము? చరిష్మా అనే పదం వాడబడిందండి. మీకు ఎంత చదువుకున్నాను కదా, అపోస్తలుల 2:38 వచనంలో, అపోస్తల కార్యములు 2:38 వచనంలో పరిశుద్ధత వరము పొందుదురు అనే పదం దానికి చూడండి ఈ డోరియా పదం వాడబడిందండి. మన తెలుగులో ఒకే పదం చూసినప్పుడు కూడా గ్రీకులో ఒకే పదం వాడబడలేదండి పిల్లలు. మన దీని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చండి. దీనికి డోరియా పదం వాడబడిందండి. అదే 1 కొరింథీ పత్రిక అయితే క్రిస్మా పదం వాడబడిందండి. ఈ క్రిస్మా పదము మళ్ళీ దీని మూల పదం ఏంటంటే చెరిష్. దీని ఇంగ్లీష్లో అంటే దీన్ని గ్రీకులో చారిష్ అనే పదం, అంటే దీని మూలం ఈ పదం. చారిష్ అనే పదం అర్థం ఏంటంటే పిల్లారా, దయ, కృప అని అర్థం వస్తుందండి. కృప, దయ, కృప అని అర్థం కూడా దీనికి వస్తుందండి. డోరియా పదానికి అర్థం ఏంటంటే పిల్లరా, గ్రాట్యుటీ, గిఫ్ట్, బహుమతి అనే పదం వాడబడింది. కాకపోతే ఈ క్రిస్మస్ పదంకి దీని పదం మన జాతర ఆలోచించగలిగితే ఇక్కడ ఇది గ్రాట్యుటీ అని ఈ ఉచిత ఇది బహుమతి పదం వాడబడితే ఇది కేవలం అదే విధంగా వాడబడలేదు. ఇది కృపతో కూడిన దేవుడిచ్చిన దానము, కృపతో కూడిన దేవుడిచ్చిన దానం అనే విధంగా ఈ పదం వాడబడింది. ఈ డోరియా గ్రాట్యుటీ మామూలుగా బహుమతి, ఉచిత బహుమతి పదం వాడబడితే ఈ కృపవరం అనేది ఏదైతే ఉందో కృపతో కూడిన, అంటే వాస్తవం అందరం కూడా రక్షణకు అర్హులం కాదు. మనందరం కూడా పాపభరితులం. దేవుని కృపను బట్టి మనం ఎంత చదువుకున్నాం కదా, కృప వల్ల మనం రక్షించబడి ఉన్నామండి. అది దేవుని కృపనండి. అంటే అర్హత లేని వానికి అర్హత కల్పించడం అండి, అది కృప. మనకి ఎవరికి అర్హత లేదు, రక్షణకు అర్హత లేదు, దేవుని సమీపించడానికి అర్హత లేదు, ఎందుకంటే మనం చేసే పాపం వలన. కానీ దేవుడు తన కృపను బట్టి మనం తన హక్కును చేర్చుకున్నాడండి. రైట్ పిల్లలు, ఇక్కడ ఈ పదము సాధారణంగా గ్రీకులో బహువచనంగా వాడబడింది. ఇది ఎప్పుడు కూడా ఏకవచనంగా వాడబడింది. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పరిశుద్ధాత్మ వరం అది, పరిశుద్ధాత్మ వేరే, ఈ వరం వేరే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది మీకు జస్ట్ ఎందుకు చెప్తానంటే మనకు అర్థం అవడానికి.
మనకి జస్ట్ కొంత భాగం మన పూర్తిగా తిరిగి నేర్చుకోవాల్సిన పని లేదు. మనం మనకు సంబంధించిన అంశం వరకు మనం కొంత పాటు నేర్చుకోవడం మనకి కొంత అవగాహన మనకు వస్తుందండి. ఇప్పుడు చూడండి ప్రియరా, పరిశుద్ధాత్మ అను వరం వేరు, పరిశుద్ధాత్మ వరము వేరు, లేకపోతే కృపవరం వేరు. పరిశుద్ధాత్మ వరం పొందుదురు ఆ మాట వేరు, కృపవరం వేరు. దాన్ని ముడిపెట్టకూడదండి. అది వేరు, ఇది వేరు. అందుకే గ్రీకులో కూడా దీనికి సెపరేట్ పదం వాడబడిందండి. వరం అనే పదానికి దీనికి వేరే వాడబడింది, దీనికి వేరే వాడబడిందండి. దీన్నే ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం కృపవరాలు అండి. కృపవరాలు అంటే ఏంటి, అవి ఎన్ని ఉన్నాయో దానికి మనం నేర్చుకుంటామండి. వీళ్ళు అందుకే అది దీనికి బహువచన పదం వాడబడిందండి. ఇది ఇప్పుడు బహువచనంగా ఉంటుందండి. వరములు ప్లూరల్ వర్డ్ అండి. నెక్స్ట్ దీన్నే మరికొన్ని వచనాలు మనం చదువుకుంటే కొన్ని వచనాలు ఉన్నాయి. మీరు ఒకసారి నెట్లో చూడండి, లేదా యాప్లో చూడండి. ఈ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నా ఆలోచించండి ఒకసారి. ఈ 5 నెంబర్తో ఎన్ని వచనాలు ఆలోచించాలి. మనకి ఇంచుమించు కొన్ని వచనాలు మనకు కనబడతాయి. నేను మీకు అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయను. రోమియోల పత్రిక 12:6 కూడా ఈ పదం వాడబడింది, కృపవరం పదం. అక్కడ కూడా కృపవరం చెప్పడం జరిగింది. ఇంకా ఆ పదానికి మరొక మాట ఏం చెప్పబడిందంటే, అంటే ఈ పదం ఎక్కడెక్కడ వాడబడింది కొన్ని వచనాలు రాస్తున్నాను. రోమియోల పత్రిక 12:6 చదువుకుంటున్నారు. ఇక్కడ కృపవరం పదం వాడబడింది, మనం ధ్యానిద్దాం. తర్వాత రోమియోల పత్రిక 1:11 అదే మాట రాయడం జరిగింది. ఇలా కొన్ని వచనాలు ఉంటాయి పిల్లలు. 2 కొరింథీయుల 1:11 2 తిమోతి 1:6 మొదటి తిమోతి పత్రిక 4:14 ఇలాగ చదువుకుని పిల్లలు ఇక్కడ ఈ కృపవరం గురించి కొన్ని పదాలు రాయబడుతూ ఉంటాయి. మన ఉదాహరణకి రోమియోల పత్రిక 1:11 చదువుకుని పిల్లలు ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, రోమియోల పత్రిక 1:11 మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒక్కరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో, ఆత్మ సంబంధమైన కృపావరము జాగ్రత్త గమనించండి. అంటే ఆత్మ సంబంధ కృపావరము. దీన్నే 1 కొరింథీయుల 12:4 కృపావరాలు అన్నారండి ఈ పదాన్ని. కృపావరములు. తర్వాత రోమియోల పత్రిక 12:6 కూడా ఇదే పదం వాడబడింది. అక్కడ కూడా మనకు అనుగ్రహించిన కృప చొప్పున, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు మళ్ళీ ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. వేరు వేరు కృపావరములు. రైట్, వీడియో చెరిపేస్తాను, ఇది చెరుపుతున్నాను, మీకు అది అర్థమై ఉంటుంది. ఎస్పెషల్లీ కృపావరముల గురించి మనం చదువుకుంటే పిల్లరా, కృపావరాలు మనకి సాధారణంగా ఆ పదము చాలా మంది క్రైస్తవులు తెలుసు, ఎక్కువ మంది క్రైస్తవులు తెలియకపోవచ్చు, ఎక్కువ అవగాహన లేకపో ఉండొచ్చు. దానికి మనం సంపూర్తిగా నేర్చుకుందాం. దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నదన్నట్టుగా నేర్చుకుందాం వాక్యానుసారంగా. మొదట మనము 1 కొరింథీయుల పత్రిక 12:4 వెళ్ళిపోదాం. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నా ఆలోచిద్దాం. 1 కొరింథీయుల పత్రిక 12:4 చదువుకుంటున్నారు. అక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ మొట్టమొదటిగా కృపవరం గురించి పౌలు గారు చెప్తూ 1 కొరింథీయుల పత్రిక ఇది మూల వాక్యం ప్రియులారా. ఏమంటారంటే చూడండి, కృపవరం నానా విధంగా ఉన్నా కానీ ఆత్మ ఒక్కడే అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంకా మనం చదువుకుంటే కింద వచనంలో, మరియు పరిశుద్ధం నానా విధంగా ఉన్నావు కానీ ప్రభు ఒక్కడే, నానా విధుల కార్యం గలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అంటే కృపవరం చెప్తే మనకి ఏం అర్థం అవుతుందంటే, కృపవరాలు అనేవి నానా రకాలుగా ఉన్నాయి కానీ
ఆత్మ ఒక్కడే అంటే అర్థం ఏంటి? అవన్నీ జరిగించువాడు ఆత్మ, అవన్నీ అనుగ్రహించువాడు ఆత్మ అని చెప్పబడుతూ ఆత్మ ఒక్కడే అంటున్నాడండి. అంటే అర్థం ఏంటంటే ఒక కృపవరుడు ఒక్కొక్క ఆత్మ అన్న చెప్పట్లేదండి, వేరు వేరు ఆత్మలు ఉన్నాయి చెప్పట్లేదు. పౌలు ఉద్దేశం కాదండి అక్కడ. అన్నిటి జరిగిన ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. మ్యాస్కులర్ సింగులర్ నౌన్ అండి మనం చదువుకున్నప్పుడు. అంటే పుల్లింగ నామవాచకుడు పరిశుద్ధ పిలువబడ్డాడు గ్రంథంలో. కాబట్టి ఇక్కడ అందరిలో జరిగించే అన్నింటిలో కూడా ఆత్మ ఒక్కడే చెప్పడం జరిగిందండి ఇక్కడ. రైట్. ఇప్పుడు కృపావరాలు అన్నారండి. ఏంటా కృపావరాలు ఆలోచిద్దాం. అంటే కృపావరాలు అందరికీ ఉంటాయా? అందరికీ వర్తిస్తాయా? క్రైస్తవులు అందరిలో ఉంటాయి? మనకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. ఇక్కడ పిల్లలు మనం ఒక మాట మనం ఆలోచించగలిగితే, ఇక్కడ అదే అధ్యాయంలో ఒకసారి మనం 29 చదువుకుందాం పిల్లలు, జాగ్రత్త వినండి. 28 చదువుకుందాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరు అపోస్తులుగాను, పిమ్మట కొందరు ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అటు కొందరు అద్భుతాలు చేయవారు గాను, తర్వాత కొందరు స్వస్థపరిచి కృపవారులు గలవారిని గాను, కొందరు ఉపకారం చేయవారిని గాను, కొందరు ప్రభుత్వం చేయవారిని గాను, కొందరు నానా భాషలు చేయవారిని గాను, నానా మాట్లాడక నియమించును. నెక్స్ట్ ఈ విషయం జాగ్రత్త 29 వచనంలో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఏమంటారంటే పౌలు గారు, చూడండి, అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరిచి కృపవలన గలవారా, అందరూ భాషతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాష అర్థం చెప్పుచున్నారా అంటే అర్థం ఏంటండి? అన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయంటే అర్థం ఏంటి పిల్లలు? దాని కాన్సెప్ట్ ఏంటంటే కాదు, లేకపోతే లేదు, అందరూ కాదండి. ఇక్కడ పౌలు గారు చెప్తూ అంటే సందర్భం బట్టి ఆలోచిస్తే మరి మొత్తం అధ్యాయం బట్టి అందరూ అద్భుతాలు చేసేవారు కాదు, అందరూ కృప ఉన్న వ్యక్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అద్భుతాలు చేయవారు కాదు, కొందరే. చూసి పిల్లారా, అందుకే 8వ వచనంలో కొందరు పదం ఆడబడదండి. అపోస్తులు కూడా కొందరే, 12 మంది. పిమ్మట కొందరు అద్భుతాలు చేయవారండి, అందరూ కాదండి. ఈ విషయం మీకు అర్థం అవ్వాలండి. అందరూ కాదు, కొందరు. ఇంకా డెఫినేషన్ మనం చదువుకుందాం. మనకు ఒక విషయం ఏం అర్థవాలంటే, కృపవరం ఒకటి ఉంది, అది అద్భుతంగా ఇవ్వబడే సామర్థ్యము, ఒక అద్భుతమైన వరములండి, అద్భుతం చేయగల వరాలండి. చూడండి, అది ఆత్మ ఒకడే, ఆత్మచే దయచేయబడిన వరములు, అద్భుత శక్తులండి. అంటే మానవాతీత శక్తులండి పిల్లలు, అద్భుతం. ఇవి అందరూ పొందేది కాదు, కొందరే. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. ఇందా మనం చదువుకున్నాం రోమీ రాసిన పత్రిక 12:6. ఇక మనం ఈ విషయానికి వద్దాం ఒకసారి. రోమీ రాసిన పత్రిక 12 అధ్యాయము 6 చదువుకుని పిల్లలు, ఇక్కడ పౌలు గారు అంటారు, మనం చాలా శ్రద్ధగా వినాలి పిల్లలు. 12:6 మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాం గనుక ప్రవచన వారితో విశ్వపడిన ప్రవచింతము, పరిచర్యలు పరిచర్యలోను, బోధించబడైతే బోధించడంలోను, హెచ్చరించబడితే హెచ్చరించడంలోను పని కలుగుందము. ఇక జాగ్రత్త గమనిస్తే ప్రియులారు, ఇక్కడ 4వ వచనం చదువుకుందాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలు అన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదు, అలాగే మనం అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి అని చెప్పుచూ ఏమంటారంటే ఒకరికొరకు ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాము. ఇక్కడ ఒక శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్న అవన్నీ ఒక్కటికి ఎలా పనిచేస్తాయో అదేవిధంగా క్రైస్తవులు అందరం కూడా క్రీస్తులో ఒక శరీరంగా ఉండాలి, క్రీస్తు శరీరంలో భాగమే ఉండాలి, మన విభజన ఉండకూడదు చెప్తూ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే
మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు వేరు కృపా వరములు కలిగిన వారమే ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ కూడా కృపవరం ఇక్కడ మనము అన్నారండి. ఇక్కడ పౌలు గారు అందరిని ఉద్దేశిస్తూ మనం అనడం జరిగిందండి. ఇది అందరికీ అనుగ్రహించే గొప్ప వాళ్ళు చెప్పబడిందండి. ఇక్కడేమో కొందరని చెప్పబడిందండి. వాక్యాన్ని అంత స్పష్టంగా విభజించి చదవాలి పిల్లలు. అలా చదవకపోతే మనకి వాక్యము మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందండి. చూసారా, మనకు అనుగ్రహించే కృప చొప్పున అన్నారండి ఇక్కడ. అంటే ఇక్కడ కొన్ని కృపవార లిస్ట్ ఉన్నాయండి. రోమీయులకు 12:7 కొన్ని లిస్ట్ అయితే ఉన్నది. మళ్ళీ మొదటి కొరింథీయులకు 12:4 అక్కడ అందరూ కాదు కొందరికే వర్తించిన కొన్ని కృపవారాలు ఉన్నాయండి. ఇది అందరికీ కాదు కొందరికే, ఇది అందరికీ అన్నారండి ఇక్కడ. మనము అంటే అందరూ ఇంక్లూడ్ చేసి చెప్పిన మాట అండి ఇక్కడ. ఎందుకంటే ఆ ముందు రోజులోనే మనము అన్నారండి ఇక్కడ. అలాగే జాగ్రత్త గమనించిన 5వ వచనంలో అనేకులైన మనం అన్నారండి అక్కడ. సంఘాన్ని తీసి చెప్పబడుతున్న మాట. మళ్ళీ కింద మనం అందరికీ అన్నారండి అక్కడ. అంటే సంఘం అందరికీ వర్తించే మాట అండి. అంటే రోమీయులకు 12:7 ఉన్న కృపవారాలు అది వేరు. మొదటి కొరింథీయులకు పత్రికలో రాయబడిన కృపవారాలు వేరండి. మొదటి కొరింథీయులకు పత్రికలో రాయబడిన కృపవారాలు అనేవి అందరికీ కాదు కొందరికే. రోమీయులకు పత్రిక 12 రాయబడిన కృపవారాలు అనేవి అందరికీ వర్తించేవండి. ఇప్పుడు వాటి గురించి మనం ఆలోచిద్దాం. సరిపేస్తున్నాను. ఇవి 2 రకాల కృపవరాలు మనకు అర్థమయ్యింది ఈ వచనాలు బట్టి. అవి ఏంటో మనము ఆలోచిద్దాం. రెండు రకాల అంటే కృపవరాలు మనకు అర్థమైంది. కృపవరం అంటే అది దేవునిచే పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే వరం కృపవరాలు అంటారు. ఆ విషయం మనకు అర్థమైంది. ఆత్మల వరం వేరు. మనం డిస్కస్ చేయడం మనకి చెప్పడం కూడా. ఆత్మ వరం పొందడం వేరు, అది వేరు, అది వేరే సబ్జెక్ట్ అండి. ఇది వేరే సబ్జెక్ట్. కృపవరం మనకి ఏం అర్థమవ్వాలంటే దేవునిచి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వరాన్ని కృపవరం అంటారు. అది నిర్వచనం రాసుకోండి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మనం గ్రంథం బట్టి ఆలోచించగలిగితే కృపావరాలు 2 రకాలు. మొదటగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:4-7 అండి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12:6 6 నుంచి ప్రియులారా మనం చదువుకుంటే 8 అండి. అంటే ఇక్కడ లిస్ట్ ఇవ్వబడింది కృపవరాలు, ఇక్కడ లిస్ట్ ఇవ్వబడిందండి. ఇక్కడ 9 రకాలు ఉంటాయి ప్రియులారా. కృపవరాలు 9 రకాలు ఉంటాయండి. ఇక్కడ ఇంచుమించు 12:6 చదువుకుంటే రోమీయులకు పత్రికలో ఇంచుమించు 7 ఉంటాయి పిల్లలు. 7 ఇది 12:4-7 వచనాల్లో చెప్పిన కృపవరాలు అనేవి అద్భుతమైన కృపవరాలు. అంటే దేవుడు అనుగ్రహించిన కృపవరం. అంటే అది అద్భుతంతో కూడిన, ఇది దేవుడు స్వయంగా అనుగ్రహించాడండి. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుడు స్వయంగా అనుగ్రహించిన బహుమతి. అంటే స్వయంగా దేవుడే ఒక అద్భుతం ద్వారా ఇవ్వబడిన అనుగ్రహించబడిన కృపవరాలు అండి. ఇది అద్భుతం వల్ల కాదండి. ఇది మన సామర్థ్యం వలన మనము సంపాదించుకోవాల్సిన కృపవరం అండి. ఇది మన సామర్థ్యం వలన, లేక మన తలాంత వలన కలిగిన కృపవరాలండి.
ఇది అద్భుతంతో కూడిన కృపవరం. మీకు ఈ విషయం అర్థం అవ్వాలి. ఇదొక రకము, ఇదొక రకము. ఇది మానవ అతీంద్రియ శక్తి అని అర్థం చేసుకుంటారు కదా. మానవ అతీత శక్తి అండి ఇక్కడ. ఏ మానవుడు చేయలేనిది, కనని వినని ఎరగని శక్తులు ఇక్కడ కలిగి ఉన్న కృపవరాలు. ఇదైతే ఒక వ్యక్తి ట్రై చేస్తే, ఒక వ్యక్తి ప్రయత్నిస్తే ఇది మనం సంపాదించుకుంటామండి. ఇప్పుడు ఇవి ఏం కృపవరం మనం రాసుకుందాం ఒకసారి. మొదటి కొన్ని పత్రిక వెళ్ళిపోదాం ఒకసారి. మొదటి కొన్ని పత్రిక 12 వెళ్ళిపోయి అక్కడ 4 చదువుకుని పిల్లలు అక్కడ ఒకసారి మనము 8వ చదువుకుందాం. 8వ నుంచి మనం చదువుకుంటే పిల్లలు అక్కడ నేను ఇక్కడ ఇవన్నీ కూడా 4 నుంచి 11 అంటాను, 7 రాశాను. ఇక్కడ ఆ లిస్టు ఇవ్వడం జరిగింది. ఇది అందరూ తెలుసుకోలేదు. మొదటగా 8వ వచనంలో ఏలక ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము తర్వాత ఆత్మ మూలముగా మరి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. ఇవన్నీ కూడా అద్భుతంగా అనుగ్రహించబడే కృపవరాలు. తర్వాత విశ్వాసము, స్వస్థపరచు వరము, ఇంకా చదువుకుంటే అద్భుత కార్యం చేసే శక్తి, అద్భుత కార్యములు, తర్వాత 6వ చదువుకుంటున్నారా మనం ప్రవచన వరం, ఏడో దాంట్లో ఆత్మల వివేచన, ఆఖరి 2 ఏంటంటే నానావిధుల భాషలు, భాషలకు అర్థం చెప్పుట. ఇవన్నీ కూడా కృపవరాలండి. ఇవి అద్భుతంగా అనుగ్రహించబడేవి, దేవుడితో అనుగ్రహించబడేవి. ఇవి మానవ అతీత శక్తులండి. ఇది మనం ప్రతి మానవుడు సంపాదించడం కాదండి. దేవుడు కృప మూలంగా దేవుడు దయచేసింది. అంత విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత రోమిల పత్రిక 12:6 చదువుకుంటే ఇక్కడ రోమిల పత్రిక 12 చూడండి పిల్లలు, ఇక్కడ పరిచర్య చూడండి. 7 కిందకు వస్తే పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించువాడు. తర్వాత 8వ వచనంలోనే హెచ్చరించువాడైతే హెచ్చరించుట. నాలుగో వచనంలో 4 ఎట్లా చదువుకుంటాం అంటే పంచిపెట్టువాడు, పంచిపెట్టుట. తర్వాత పై విచారణ చేయుట, పై విచారణ చేయుట. కరుణించుట.
నేను 7 రాశాను, 8 రాశాను, 7 వాస్తవానికి. కరుణించుట. చూడండి పిల్లరా, మొదటగా 7వ వచనంలో మనకు అనుగ్రహింపే కృపతో వేరు కృపవరం కలిగిన వారం ఉన్నాం కనుక ప్రవచన వారం అయితే అన్నారండి. నేను అది లాస్ట్లో రాస్తాను, ఎందుకంటే దానికి మీకు తాత వివరిస్తాను. ప్రవచన వరము ముందు చెప్పండి, మీకు తాత లాస్ట్లో రాస్తాను, తాత మీకు చెప్తుంది దీని గురించి ఎందుకు లాస్ట్ రాశాను. ప్రవచన వరము, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట. రైట్ పిల్లరా, ఇవి కృపవరాల యొక్క, ఇవి అద్భుతమైనవి, ఇది అద్భుతం కానివి. అద్భుతం కానివి ఇక్కడ రాస్తాను. ఇవి ఎవరైనా సంపాదించుకోవచ్చు ప్రయత్నిస్తే, కానీ ఇది ఎవరు కూడా సంపాదించుకోలేదు. ఎందుకంటే అది దేవుడే స్వయంగా అనుగ్రహిస్తే తప్ప ఇది ఎవరు సంపాదించుకోలేము. రైట్. ఇంకా మనం చదువుకుంటే మొదటి కొరింథీయుల పత్రిక 12 చదువుకుంటే ఒకసారి మనం ఇంకా ధ్యానిద్దాం. మొదటి కొరింథీయుల పత్రిక 12 అధ్యాయంలో అక్కడ పౌలు గారు అంటారండి 11లో, అయితే వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేస్తున్నాను అన్నారండి ఇక్కడ. చూసారా, వీటన్నిటిని ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒకటే ఎవరండి? పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున. పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎవరికి ఏ వారం ఇవ్వాలో అది ఆయన డిసైడ్ చేసింది. ఆ విధంగా కృపవారాలు 2 రకాలుగా ఇవ్వబడ్డాయి. అది ఎంతవరకు నిల్చున్నాయో, ఎవరికి ఇవ్వబడ్డాయో మనం ఆలోచిద్దాం. నేను కృపవరం ఒక ఉద్దేశం ఏంటి, ఇది సంఘంలో దేవుడు ఇవ్వడానికి ఉద్దేశం ఆలోచించగలుగుతుంది. మనం ఒకసారి అదే 12 అధ్యాయంలో 7వ చదువుకుంటే, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఒక పదం మారబడింది. అందరి ప్రయోజనం కొరకు అంటే అర్థమైపోయారా? సంఘంలో మొత్తం అందరికీ అర్థం చేసుకుంటే అందరి ప్రయోజనం కొరకు. ప్రయోజనం అంటే అర్థం అందరి లాభం కొరకు, అంటే దానిలో ఒక ఉపయోగకరం ఉంది, ఒక లాభం ఉంది, దాని కొరకే కృపవరాలు ఉద్దేశించబడ్డాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని కొరింథీ సంఘస్థులు మర్చిపోకూడదు. మళ్ళీ కొరింథీ రాసిన పత్రికల్లో పౌలు స్పష్టం చేస్తారు. రైట్. ప్రియ, మనం ఇంకా చదువుకుంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 14 అధ్యాయంలో 3వ చదువుకుని ప్రియ, ఇక్కడ ఇంగులో ఒక మాట ఉంటుందండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14:3 చదువుకుంటే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచన వరం చదువుకున్నాం. ప్రవచన వరం కూడా ఇది కృపవరంలో భాగము. అయితే అంటే ఈ ప్రవచన వరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆలోచించగలిగితే, ఇక్కడ ఏమంటారు పౌలు గారు 14వ అధ్యాయము 3వ వచనంలో, క్షేమాభివృద్ధి కలుగుటయో, సంఘము అభివృద్ధి చెందుటయో, సంఘానికి హెచ్చరిక కలగడానికి ఆదరణ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు అంటారండి. ఇంకా చదువుకుంటే కొన్ని మాటలు అదే 14-12 వచనంలో, మీకు ఆత్మ సంబంధమైన వరముల విషయం ఆసక్తి కలరు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము. అంటే కృపవరం ఉద్దేశం దేనికంటే సంఘము అభివృద్ధి చెందడానికి, సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఇవ్వబడుతున్న కృపవరాలండి. ఎందుకు ఇవ్వబడ్డాయి పిల్లలు మనం ఆలోచించగలిగితే, ఆనాడు మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా సువార్త వ్యాపకం చెందినప్పుడు అనేక చోట్ల యెరూషలేము చుట్టూన్న యూదయ గలిలయ ప్రాంతంలో సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత అపోస్తులు ప్రతి సంఘంలో కొంతమందికి వాళ్ళు చేతులు ఉంచడం ద్వారా కొంతమందిని అక్కడ ఈ కృపవరం వాళ్ళకి అనుగ్రహించే విధంగా వాళ్ళు ఇచ్చినట్టు చేశారండి. ఆ కృపవరం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాలంలో మనకి ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఉన్నట్టుగా ఆనాడు ఎవరి చేతిలో గ్రంథం ఉండేది కాదు.
మరి సంఘంలో దేవుని మాటలు ఎలా వినిపించగలుగుతాం? జాగ్రత్త వినండి. కృపావరాలకు ఉద్దేశం ఏంటి పిల్లారా? ఆ కాలంలో ఇంకా నూతన నిబంధన రాలేదు. అప్పటికి ఇంకా గ్రంథస్థం చేయబడలేదు. అప్పటికి పత్రిక పూర్తిగా సంపూర్తిగా రాయబడలేదు. ఆ కాలంలో అంటే ఎప్పుడు కాలం అంటే తొలినాళ్ళలో సంఘం ఏర్పడిన తొలినాళ్ళలో సంఘం బాల్యదశలో ఉన్నప్పుడు కృపవరాలు అనేవి అపోస్తుల ద్వారా ఆనాడు సంఘంలో ఉన్న కొంతమందికి ఇవ్వబడ్డాయండి. అంటే అపోస్తులు చేతులు ఉంచితే ఎవరిమైతే చేతులు ఉంచుతారో వాళ్ళ మాత్రము కొన్ని అద్భుతాలు ఈ కృపవరాలు ఏదో ఒక వరము పొందేవాడుగా ఆ వ్యక్తిగా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఎవరికి ఏ వరం ఇవ్వాలనేది పరిశుద్ధాత్మ డిసైడ్ చేస్తారండి. అది అపోస్తులు డిసైడ్ చేయలేరు. వాళ్ళకి ఏ వరం రావాలో పరిశుద్ధాత్మ డిసైడ్ చేస్తారండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంది, ఎవరిలో ఏది ఉంటే బాగుంటుందో అది పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహిస్తాడు. రైట్. కాబట్టి మనం చదువుతున్నారు ఇక్కడ కృపవరం ఉద్దేశం ఏంటంటే క్షేమాభివృద్ధి కలుగుటకు. ఇంకా మనం చదువుకుంటే 26 చదువుకుంటున్నారా 14-26 వచనంలో కిందకు వస్తే అక్కడ చెప్తున్నాడండి, మరి అక్కడ బోధింపులో ఉన్నాడు, మరి ఒకరు తనకు బయలుపరిచిన ప్రకటన చేయడం ఉన్నాడు, మరి ఒకరు భాష మాట్లాడడం ఉన్నాడు, మరి ఒకరు అర్థం చెప్పుకోవడం ఉన్నాడు. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయడు అంటున్నారండి. అంటే ఆ కాలంలో ఈ కృప వల్ల జరిగిన వారిలో ఏమేమి జరుగుతున్నాయో లిస్ట్ రాస్తూ అక్కడ ఏమేమి చెప్తారు అక్కడ మనం చదువుకున్నాం కదా, బోధింపడం, కీర్తన పాడటం, ఒక ప్రకటన చేయాలంటే ప్రవచించడం, మరి ఇక్కడ భాషతో మాట్లాడడం, ఇవన్నీ కూడా దేనికండి? సమస్తం అంటే అర్థం పిల్లలు అంటే సమస్తం అంటే అర్థం ఏంటంటే ఈ కృపవరాలు జరిగిన ప్రతి ఒక్కరు కూడా దీని ఉద్దేశం దేనికంటే క్షేమాభివృద్ధి అండి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం ఆత్మీయంగా బలపడాలి, సంఘం మరింతగా దేవునిలో ఎదగాలి. ఆ నిమిత్తము కృపవరాలు ఆ కాలంలో ఇవ్వబడ్డాయి. రైట్. అయితే ఈ కృపవరాలు పొందేవారు అనేది కొంచెం ఆలోచించగలిగితే ప్రియులారా, మనము కృపవరాలు అనేవి ఎవరైతే కొత్తగా మారి ఎవరు కొత్తగా క్రైస్తవులు అవుతారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబడ్డాయి. మీకు ఉదాహరణగా ఎగ్జాంపుల్గా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 చదువుకొని ప్రియులారా, ఇక్కడ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 చదువుకుంటే, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిన యెరూషలేము అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధత పొందడం వారు కూడా ప్రార్థన చేసిరి. అంతకుముందు వాళ్ళు ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువుని యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండేది. ఇక్కడ జాగ్రత్త గమనించండి. సమరయ వారు దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళు బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధత వరమును పొందలేదండి. ఇక్కడ మళ్ళీ అదే మాట మనం ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి ఉండలేదు అని అర్థం దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటే అది పరిశుద్ధాత్మని అర్థం చేసుకోకూడదు, అది పరిశుద్ధ వరం అర్థం చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడ చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. చాలా ఇప్పుడు కూడా మీకు పరిశుద్ధ పొందలేమన్న భ్రమలో ఉంటారండి. ఇక చెప్పవలసిన మాట పరిశుద్ధ వరము గురించి అండి. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించి పరిశుద్ధ వరం గురించి చెప్పవలసిన మాట్లాడండి. అది చూసారా? అప్పుడు మీరు జాగ్రత్త వినండి. అంటే వాళ్ళు బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధ వరం పొందలేదు, కృప వరం పొందలేదండి. అప్పుడు ఏం చేశారంటే అప్పుడు 10 చదువుకుంటే, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చేతులుంచగా చాలా జాగ్రత్త చేయండి. అపోస్తలులైన పేతురు, అప్పుడు పేతురు యోహాను ఎవరండి? అపోస్తలు అండి. వాళ్ళు చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందారండి. ఎప్పుడు పొందారండి? ఇక్కడ పరిశుద్ధాత్మ అర్థం చేసుకోకూడదు, పరిశుద్ధాత్మ వరం అర్థం చేసుకోవాలండి. ఇంత సింపుల్ మంచి ఉదాహరణ చెప్పుకున్నాం. 7 పరిచారకులలో ఈ స్టెఫను అందరూ కూడా ఒకప్పుడు వాళ్ళు పరిశుద్ధం నిండుకున్న వారు ఒకప్పుడు, కాకపోతే చేతులు వచ్చిన తర్వాత వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేశారండి. అంతకుముందు జరిగించలేదండి. అపోస్తలులు ఎప్పుడు చేతులు ఉంచారో అప్పుడు మాత్రం వాళ్ళు అద్భుతం చేసే శక్తి వాళ్ళు అనుగ్రహించబడిందండి. ఇక్కడ కూడా సమరయ వారు ముందు వారు బాప్తిసం పొందారు కానీ ఆ శక్తి లేదండి. ఎప్పుడైతే అపోస్తలులు చేతులు ఉంచారో అప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధ వరములు పొందే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జాగ్రత్త ఆలోచించగలిగితే కృపవరాలు యాక్చువల్లీ కొత్తగా ఎవరైతే బాప్తిసం పొందుతారో ఇటీవల మార్పు పొందిన వారికే ఇవ్వబడ్డాయి. ఆనాడు అపోస్తలులు అనేక సంఘాలు ఏర్పాటు చేశారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కువ యెరూషలేములో ఎక్కువ శాతం ఉండేవారు అపోస్తలులు.
మరి ప్రతి చోట చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ కూడా ఒక్కసారి ఎవరు వెళ్ళారు కదండి. అందుకే ప్రతి చోట వాక్యం చెప్పి సువార్తను వారు అందరినీ రక్షణ తీసుకొచ్చి అక్కడ సంఘాన్ని ఏర్పరిచి సంఘాలు కొంతమందికి ఈ కృప వారు దయచేసే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు వేరే ప్రదేశానికి సువార్త నిమిత్తం. అప్పుడు వీళ్ళేమో కృపవారు పొందేవారేమో సంఘం నడిపించేవారండి. ఆరాధన జరిగించేవారు. మరి కూడికలు ఇవన్నీ కూడా సంఘాలు జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆనాడు కొత్తగా వచ్చిన క్రైస్తవులు ఈ కృప వాళ్ళు పొందిన వారే వాళ్ళు నడిపించినట్టు మనం ఆలోచించగలం. రైట్. ఇంకా చదువుకుంటున్నారు ఇక్కడ. అదేవిధంగా కొరింథీ సంఘం కూడా వీళ్ళు కొత్తగా నిర్మించబడిన సంఘం. పౌలు గారు ఏమో అక్కడ కొరింథీ సంఘాన్ని ఆయన అంటే సువార్త చెప్పి కొరింథీ సంఘంలో అక్కడ ఏర్పరిచిన తర్వాత అప్పుడు వాళ్ళకి పౌలు గారు వాళ్ళకి కృపవరం పొందినట్టుగా చేతులు ఉంచడం జరిగింది. మనం ఒకసారి మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 చదువుకుంటే ఇక్కడ ప్రియుల జాగ్రత్త గమనిస్తే ఈ ప్రత్యేకమైన ఆత్మవరం ఉండటం అనేది వాళ్ళ యొక్క సామర్థ్యం బట్టి దేవుడు ఇవ్వడండి. అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు సంఘంలో ఒకరు ఉన్నారు, అన్నాడు కొత్తగా ఏర్పడిన సంఘం ఉంది. సంఘంలో కృపవరం పొంది మాత్రాన వీళ్ళు అంటే వాళ్ళు గొప్పవాళ్ళు పొందలేకపోతే మాత్రం వాళ్ళు గొప్పవారు కాదని ఉద్దేశంతో ఇవ్వబడలేదు అంటున్నారు. అది కొందరికి ఇవ్వబడినంత మాత్రమే వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా చాలా హెచ్చు స్థాయిలో ఉన్నవాళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకోవద్దండి. వాస్తవ కొరింథీ సంఘాల పరిస్థితి ఏమిందంటే కృపవారు పొందిన సరే వీళ్ళందరూ కూడా ఈ కృపవరంతో వాళ్ళందరి మధ్య ఐక్యత రావడం బదులు ఏమైందంటే పరిస్థితి ఇక్కడ వాళ్ళ మధ్య విభజనలు వచ్చాయండి, కలహాలు వచ్చాయండి, అసూయలు వచ్చాయండి. ఎందుకు అసూయలు వచ్చాయంటే ప్రియులారా, వాస్తవానికి మన గ్రంథాలు ఎక్కడ చూసినా సరే దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధత మధ్యన ఉన్న ఐక్యత ఎన్నో సందర్భాలు చెప్పబడుతూ ఉంది. మనం ఎంతో చదువుకున్నాం. ఆత్మ ఒక్కటే, అనుగ్రహించిన ఆత్మ ఒక్కటే, పరిచయం జరిగించిన ప్రభువు ఒక్కటే, అన్నిటి జరిగిన దేవుడు ఎవరు చెప్పబడితే అక్కడ అంటే ఐక్యత గురించి చాలా మాటలు ఉంటాయి గ్రంథంలో. కానీ ఆ ఐక్యత అనేది కొరింథీ సంఘం వారు మిస్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కృప కలిగిన వారు, శక్తులు ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరూ కూడా ఆ కృప వినియోగించిన వాళ్ళందరూ కూడా విఫలమైపోయారు. విఫలమైపోయిన అర్థం పిల్లారా అంటే కృపలు పొందిన వారు ఆత్మీయంగా డౌన్ అయిపోయారండి. వాళ్ళు శరీర కార్యాలు వచ్చేయండి. ఒక మాట మనం చదువుకుంటే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మాట్లాడలేకపోతుంది, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అని మీతో మాట్లాడాల్సి వచ్చింది అంటున్నాడు. అక్కడ ఒకడు ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తులే. తర్వాత ఏమైందంటే వాళ్ళలో శరీర సంబంధం మనసు వచ్చింది, వాళ్ళలో కలహములు వచ్చాయి. మనం ఒకసారి మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలోని 10వ వచనంలో పౌలు గారు అంటారండి, వాళ్ళకి లేఖ రాస్తూ, సహోదరులారా, మీ అందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏకమనసు ఏకతత్వంలో మీరు సన్నద్ధులే ఉండవలనియు మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటారండి. మీరందరూ ఏకంగా ఉండాలి, ఐక్యమత్యం కలిసి ఉండాలని అక్కడ హెచ్చరిస్తాను. ఎందుకు హెచ్చరిస్తున్నా? వాళ్ళ ఐక్యత లోపించింది. కృపవరం వల్ల ఐక్యత వచ్చే బదులు ఆ కృప వల్ల వాళ్ళ మీద అసూయ కలిగింది, గర్వం వచ్చింది. అందుకే 11 అంటాడండి ఇక్కడ, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును అంటాడండి. మీలో కలహములు గలవు. చూసారండి, కలహములు. పైన ఇంకా ఉంటారు ఇక్కడ. మళ్ళీ విభజన కూడా వచ్చేయండి. 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? వాళ్ళు విభజనలు వచ్చాయండి. నేను పౌలు వాడని అంటాడు, ఇంకోటి నేను అపోలు వాడని అంటాడు, నేను కేహవాని అంటాడు, మరొకటేమో క్రీస్తు వాడని అంటాడట. ఇలా విభజనలు వచ్చాయి, కలహములు వచ్చాయి, అసూయలు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం మరొక మాట చదువుకుంటే మొదటి కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహము ఉండగా. అసూయ ఎప్పుడు వస్తుంది?
ఒక వ్యక్తి మనకన్నా హెచ్చు స్థితిలో ఉంటే, మనం తగ్గు స్థితిలో ఉంటే, వాని బట్టి మనకు అసూయ వస్తదండి. ఒకరిని చూసి ఈర్ష్యపడటం, ఒకరిని చూసి మత్సరపడటం అది అసూయ. ఇప్పుడు అసూయ, ఈ కలహము, ఈ విభజనలు దేనికి సంబంధించినవండి? గలతీ రాసిన పత్రిక 5:19 అక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని ఒక లిస్ట్ ఉంటదండి. ఆ లిస్ట్‌లో ఈ 3 ఉంటాయి. మీరు చూసుకోండి వీలైతే. గలతీ రాసిన పత్రిక 5:19-20 అక్కడ శరీర కార్యముల్లో అసూయ, కలహము, కోపము, క్రోధం ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నారండి ఇప్పుడు. వాళ్ళందరూ కూడా శరీరకాలం చేసేవాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలన్నాడండి. మరి వీళ్ళందరూ పసిబిడ్డ, అందుకే మీ అందరూ పసిబిడ్డలో ఉన్నారంటారండి. వీళ్ళందరూ సంఘంలో ఉన్నవారే. కాకపోతే ఈ కృపలు పొందినవారే. కానీ వీళ్ళ మధ్య ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. ఐక్యత బదులు విభజన వచ్చింది. మరి విభజన ఐక్యత లోపించినప్పుడు సంఘము శ్యామవృద్ధి ఎలా చెందుతుంది వీళ్ళారా? సంఘము శ్యామవృద్ధి ఎప్పుడు చెందుతుంది అంటే అంతమంది ఐక్యత ఉన్నప్పుడు శ్యామవృద్ధి చెందుతుందండి. ఇప్పుడు సంఘం ఉందండి, చర్చ్ ఉంది, అందరూ ఒకే మాట ఒకే భావం ఉంటే సంఘము క్షేమంగా వెళ్తుందండి. అదే సంఘంలో ఒకరు పడలేదు అనుకోండి, ఒకరి విరుద్ధం లేచారు అనుకున్నప్పుడు ఏమవుతుంది? సంఘము విచ్ఛిన్నం అయిపోద్ది, విభజన అయిపోద్ది. కాబట్టి పౌలు గారు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే ఇది వాళ్ళకి మాత్రం కాదు, మనకు కూడా వర్తిస్తుందండి. సంఘం ఎప్పుడు అందరం ఒకే మాట ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. అయితే పిల్లల జాతి గమనిస్తే ఈ కృపవరాలు అనేవి ఎవరు అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి ఏ దేవాల్లో అది డిసైడ్ చేసిన పరిశుద్ధాత్ముడు. అయితే భూమి మీద ఎవరు ఏ మనుషుడు యాక్సెప్ట్ చేస్తే ఆ వ్యక్తికి వస్తుందంటే వాళ్ళు అపోస్తులను మాత్రమే అర్థం చేసుకోవాలి. అపోస్తులు చేతులు ఉంచడం మాత్రమే ఆ ఒక కండిషన్ తప్ప ఎవరు కూడా కృపావరాలు పొందలేరు. అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేస్తే తప్ప ఎవరు కూడా కృపావరం అనేది పొందలేరండి. మీకు అనేక మాటలు ఉంటాయి. మీకు వీలైతే అపోస్తల కార్యములు 6:6 అపోస్తల కార్యములు ఎంత చదువుకున్నాం 8:14-18 తర్వాత అపోస్తల కార్యములు 19 చదువుకుంటే అక్కడ కూడా అపోస్తల 19 5 చదువుకుంటే అక్కడ కూడా పౌలు గారు చెప్పాడు. అందుకు పౌలు 6 చదువుకుంది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషతో మాట్లాడటకును ప్రవచించటకు మొదలు పెట్టింది. చూసారా? అపోస్తులు 12 మంది ప్లస్ పౌలు గారు మొత్తం 11 మంది అండి. పౌలు గారికి ఉన్న ఆయన సపరేట్గా ఆయన దేవుడికి అనుగ్రహం పొందారండి. దేవుడు ఆయన ప్రత్యేక పరిచయారండి. ఓ మాట అంటాడు, నన్ను ప్రత్యేక పరిచయం అంటాడు.